శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరకరం నమామి నమామి. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభాం శాంతం రామదూతం నమామ్యహం. సంపూర్ణ రామాయణం 5వ భాగం. రాముడు మిగిలిన పిల్లల కంటే ఎంతో ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉండేవాడు. తన చిన్నతనంలో ఒకసారి తల్లి కౌసల్య మాట్లాడుతూ తానెప్పుడు అబద్ధం ఆడనని రాముడితో అన్న ఆ మాట రాముడికి గుర్తుండి తానెప్పుడు అబద్ధం ఆడనని తల్లిదండ్రులను గౌరవిస్తానని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడని అంటారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో రాముడు తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను కలిసి వేదాలు, ఉపనిషత్తులు మరియు సమస్త ధనుర్విద్యా శాస్త్రాలు అభ్యసించాడు. బాలుడుగా ఉన్నప్పుడు రాముడు పెద్దల పట్ల విధేయత, దీనుల పట్ల దయ, తోటివారి పట్ల ప్రేమను ప్రదర్శించేవారు. భరత, లక్ష్మణ, శత్రుఘ్న సోదరభావంతో వెలిగేవారు. భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా అన్న అయిన శ్రీరాముడు అంటే ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు. కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా నలుగురికి తమ పిల్లల్లాగానే ప్రేమించేవారు. ఇక కైకేయికి రాముడంటే అమితమైన ప్రేమ, అభిమానం కనబర్చేవారు. ఇక దశరథ మహారాజు అయితే లేక పుత్ర సంతానం కలిగింది కాబట్టి రాముడిని ఆప్యాయంగా ఎంతో ప్రేమగా పెంచేవారు. ఇక రాముని చూడకుండా లక్ష్మణుడు, లక్ష్మణుని చూడకుండా రాముడు ఉండేవాళ్ళు కాదు. అట్లాగే భరతుడిని చూడకుండా శత్రుఘ్నుడు, శత్రుఘ్నుని చూడకుండా భరతుడు ఉండేవారు కాదు. రామలక్ష్మణులు ఎలా ఉండేవాళ్ళో కలిసిమెలిసి భరత శత్రుఘ్నులు కూడా అలాగే కలిసిమెలిసి ఉండేవారు. రాముడు తన తమ్ముళ్లతో కలిసి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు చిలిపి పనులు చేస్తూ ఎంతో ఆనందాన్ని పంచేవారు. చిన్నతనంలో వశిష్ఠుల వారి ఆశ్రమంలో చదువుకునే సమయంలో గురువు సహనాన్ని, జ్ఞానాన్ని పరీక్షించే విధంగా చిలిపి ప్రశ్నలు అడిగేవారు శ్రీరామచంద్ర ప్రభువు. ఆశ్రమంలో చదువుకునే రోజుల్లో రాముడు మరియు అతని సోదరులు అడవిలోని జంతువులు, పక్షులతో స్నేహం చేస్తూ వాటికి ఆహారం తినిపిస్తూ అల్లరి చేసేవాళ్ళు. శ్రీరాముడు చిన్నతనంలో ఒకసారి ఆడుకునే బొమ్మలను పక్కన పడేసి ఆకాశంలో ఉన్న చందమామను కావాలని మారాన్ చేశాడంట. అప్పుడు బాలరాముడి కోరిక తీర్చడానికి దశరథ మహారాజు అద్దంలో చందమామను చూపిస్తే శ్రీరామచంద్ర ప్రభు ఎంతో ఆనందించి సంతోషించారంట. శ్రీరాముడు చిన్నతనంలో భరత, లక్ష్మణ, శత్రుఘ్నులతో కలిసి అయోధ్య వీధుల్లో వివిధ ఆటలు ఆడేవాళ్ళంట. అల్లరిగా తిరుగుతూ సరదాగా అలకలు చెందడం లాంటివి చేసేవారంట. శ్రీరాముని అందము, అల్లరి చూసేందుకు దేవతలు సైతం తహతహలాడేవాళ్ళంట. తన ముగ్గురు తమ్ముళ్లతో ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉండేవాళ్ళంట. తమ్ముళ్ళు ముగ్గురులో ఎవరైనా ఏదైనా అడిగితే తన చేతిలో ఉన్నది కాదనకుండా ఇచ్చేవాళ్ళంట. తమ్ముళ్ళు కూడా రాముడిపై అంతే అమితమైన ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలతో ఉండేవాళ్ళంట. ఇది
శ్రీరాముడి బాల్యంలో ఒక చిన్న భాగం. ఇక తర్వాత భాగంలో శ్రీరామచంద్రమూర్తి ఇంకా బాల్య తర్వాత మహర్షి దగ్గరికి వెళ్ళడం, తాటకి సంహారం, ఇవన్నీ తర్వాత భాగంలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.